నీరు కూడా ఉచితంగా లభించక డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు తాగునీటిని బంగారంలా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతంలోనే కాకుండా గ్రామాల్లో సైతం ప్రస్తుతం త్రాగునీరు మురికిగా మారుతుంది. అందుకే తాగేందుకు ఫిల్టర్ వాటర్, క్యాన్, బాటిల్ వాటర్ వినియోగిస్తున్నాం. కానీ గ్రామాల్లో బావులు శుభ్రంగా ఉండటంతో నేరుగా తాగుతున్నారు. కానీ నగరంలో ఫిల్టర్ లేకుండా నీళ్లు తాగలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు తాగునీరు సంబంధిత పట్టణ పరిపాలన, మున్సిపాలిటీ, సిటీ కౌన్సిల్ మొదలైన స్థానిక పరిపాలన కిందకు వస్తుంది. వారు రోజు లేదా వారానికి 3 సార్లు నీరు పట్టడం అలవాటు చేసుకుంటారు. అందువల్ల చాలా ఇళ్లలో నీళ్లు నిల్వ ఉంటుంది. పెద్ద పెద్ద డ్రమ్ములు, కుండలు మరియు ఇతర దొరికిన పదార్థాలలో నీరు నిల్వ చేయబడుతుంది. ఈ నీటినే మనం వంటకు, తాగటానికి వినియోగిస్తున్నాం. ఇంట్లో గృహిణులు ఉన్నప్పుడు ఎక్కువ నీరు నిల్వ ఉంటుంది. హఠాత్తుగా ఎవరైనా ఇంటికి వస్తే నీటి అవసరం పెరుగుతుంది. అందువలన వారు డ్రమ్స్ కోసం కంటైనర్లో నిల్వ చేస్తారు. అయితే ఈ నీటిని ఎన్ని రోజులు తాగవచ్చు, ఈ నీరు ఎన్ని రోజుల తర్వాత వాడటానికి మనకి పనికి రాకుండా పోతుంది, అందుకే ఇంట్లో నిల్వ ఉన్న నీటిని ఎన్ని రోజులు వాడుకోవచ్చు అన్నది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కేవలం 12 గంటల తర్వాత ఇంట్లో నిల్వ చేసిన నీరు కార్బన్ డైఆక్సైడ్ నీటితో కలపడం ప్రారంభమవుతుంది. దీంతో నీటి pH స్థాయి తగ్గుతుంది. నీటిలో 72 గంటల తర్వాత బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది లేదా ఆల్గే పెరగటం ప్రారంభమవుతుంది. కంటైనరు, డ్రమ్ము, బాటిళ్ళు నీటితో నింపిన ఆ నీరు తాగడానికి పనికిరానిదిగా మారుతుంది. ఇంట్లో నిల్వ ఉన్న నీటిపై నేరుగా సూర్యకాంతి పడకుండా చూసుకోవాలి. ఇది నీటిలో బ్యాక్టీరియా వ్యాప్తిని వేగవంతం చేస్తుంది. నీళ్ళల్లో గ్రీన్ కంటెంట్ ఉంటే లేదా నీటి అడుగున రంగు మారితే అలాంటి నీటిని తాగకుండా ఉండటం మంచిది. మీరు నీటిని దేనిలో నిల్వ చేస్తున్నారో కూడా ముఖ్యం. ఫిల్టర్ చేసిన నీటిని ఎక్కువసేపు ఉంచవచ్చు. క్యాన్ వాటర్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మరోవైపు ప్లాస్టిక్ బాటిళ్ళు, డ్రమ్ముల్లో ఉంచిన నీరు చాలా త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా సేకరించిన నీటిని దాదాపు 6 నెలల వరకు ఉపయోగించవచ్చు. వర్షపు నీటి నిల్వ మరియు నీటి నిల్వ ట్యాంక్ యొక్క పరిశుభ్రత ఆధారంగా ఈ రోజులు నిర్ణయించబడతాయి.